బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీలో మీకు ఎంత ల్యాండ్ అయినా ఉండనివ్వండి, ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎంతైనా, అది 1/2 ఎకర్ కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, 50 ఎకరాలు కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు. ఒక విజన్ పెట్టుకుంటే దాని ప్రకారం స్లోగా వెళ్ళొచ్చు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఒక రైతు వినియోగదారుడికి దగ్గర అవ్వలేదంటే ఎంత తెలియనితనం చూడండి. మన ఊరిలో వ్యవసాయం చేస్తున్న ఒక రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు నువ్వు పండించే పంట నాకు డైరెక్ట్గా ఇవ్వు అనేటువంటి రిలేషన్ లేదంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో చూడండి. అది డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మన 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 మార్కెట్ కోసం ఒకళ్ళ మీద ఆధారపడక్కర్లేదు అన్నమాట. అలాంటిది కూడా మనం పొలంలో అదే విజన్. నా విజన్ ఏంటి అంటే వ్యవసాయం తరఫున కనీసం 100 ఫ్యామిలీస్కి కెమికల్ ఫ్రీ ఫుడ్ పెట్టి వాళ్ళే నా ఆత్మ బంధువుల్లాగా నేను చేసుకోవాలి. నా వైవిధ్యభరితమైనటువంటి నేను చనిపోయేలోపు కనీసం 1,00,000 మొక్కలు నాటి చచ్చిపోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ కంటిన్యూషన్ ఆఫ్ మై లైఫ్. ఇంతే, ఈ జన్మకి ఇంతే అనుకున్నాం అనమాట. అలా చేయడం కోసం ఈ బయోడైవర్సిటీలో మళ్ళీ దీనిలో ఇన్కమ్ రావాలి, నాకు జీవ వైవిధ్యం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, పెన్షన్ రావాలి, అందుకని చేశాను అనమాట. సో ఇది మీకు కనీసం 5 సెంట్ల భూమి నుంచి 50 ఎకరాలు 100 ఎకరాలకైనా దీన్ని మల్టిప్లై చేయొచ్చు. నేను ఒక 1 ఎకర్ మోడల్ చెప్తాను. 1 ఎకర్లో ఏం చేయొచ్చో చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మీకు 1 ఎకర్ ల్యాండ్ ఉందనుకోండి, దీన్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 1 ఎకర్ ల్యాండ్లో మనకున్నటువంటి 1 ఎకర్ ల్యాండ్లో మన గట్టు నుండి లోపలికి ఒక 3 ఫీట్ లోతు, 3 ఫీట్ హైట్, అంటే 3 x 3, అంటే మామూలుగా జేసీపీ బకెట్ ఎంత ఉంటుందంటే అంత. జేసీపీ బకెట్ తోటి చుట్టూ కాలువ కొట్టుకోవాలి, కాలువ, ట్రెంచ్. ఈ కాలువలో ఉపయోగం ఏంటి అంటే ఫస్ట్ మా కాన్సెప్ట్ ఏంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్, వర్షపు నీరు కానీ ఏ నీరైనా సరే మన భూమిలోది అట్లీస్ట్ మన భూమిలోకి ఇంకిపోవాలి. అయితే అవి మన దగ్గర ఉండవు, కానీ ఇంకిపోయేట్టు చేసుకోవాలి. అలాగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం 3 x 3 తోకుంటాం. ఇప్పుడు ఇదేమో అవుటర్ గట్టు, ఇది లోపల గట్టు. ఈ అవుటర్ గట్టు కొంచెం పెద్దదైతే దానికి యువతల వైపు అంటే ఇక్కడ మనం 10 అడుగుల దూరంతో బాగా హైట్ పెరిగేటువంటి చెట్లు, నిజానికి అవి మనకి కల్పవృక్షాలు అన్నమాట. కల్పవృక్షం అంటే ఏంటో అవి ఏంటివి బాగా హైట్ పెరిగేవి పామ్ ఫ్యామిలీ అంటే తాటి చెట్లు, తాటి, కొబ్బరి ఇవి చాలా హైట్గా పెరుగుతాయి, రైట్? ఇది ఎందుకు కల్పవృక్షం అన్నారంటే మీరు ఆ ఒక్క చెట్లు నమ్ముకుంటే చాలు అన్నీ మనకు వచ్చేస్తాయి నిజంగా మనకు కావాలంటే. తాటి చెట్టు అనుకోండి, తాటి చెట్టు నుండి తాటి ఆకు వస్తుంది, రూఫింగ్ మెటీరియల్, రైట్? నెక్స్ట్ తాటి మీరు అసలు ఏం చేయలేరు, అవి ఊడి పడుతూ ఉంటాయి మట్టలు, రైట్? అవి మనం వంటగా వాడుకోవచ్చు. మేము అదే చేస్తాం, ఇంట్లో వంట వండుకోవడానికి వాటినే వాడతాం. నెక్స్ట్ తాటి కాయలు వస్తాయి, నేను ఎక్కగలిగితే ఎక్కండి, లేదంటే పండు తాటికాయలు వస్తాయి, రైట్? పండు తాటికాయలతోటి మేము ఆ పల్ప్ తీసి వాటితో బూరిలో వేసేసి అమ్ముకొని వస్తాం. ఆ పిల్లలు మేము పోయి అమ్ముకొని వచ్చేస్తాం. అట్లా తాటికాయలు వస్తాయి. ఓకే, అది కూడా చేయలేరంటే తాటికాయలన్నీ ఒక చోట వేస్తే మనకి తేగలని వస్తాయి. అది కొంచెం ప్రాసెస్, అంటే ఒక దాన్ని నమ్ముకుంటే చాలు ఇన్ని ఉత్పత్తులు వస్తాయని చెప్తున్నా, నా ఉద్దేశం అది. ఓకే, మా పాప ఈ తాటి ఆకుతోటి పీకలు, టాయ్స్ చేస్తుంది. టాయ్స్ని సరదాగా అమ్ముకొని వస్తాం, రైట్? 5 రూపీస్, ఎకో ఫ్రెండ్లీ టాయ్స్, రైట్? అలాగా ఇవంతా కూడా పామ్ ఫ్యామిలీకి సంబంధించినవి పెట్టుకుంటాం. నెక్స్ట్ లోపల గట్టు ఏదైతే ఉందో దీనికి మధ్యలో, అంటే ఇక్కడ దీనికి మధ్యలో కొంచెం బయో ఫెన్సింగ్, మనకు ఫెన్సింగ్ కూడా అవసరమే. వాటికి కొరోండా అని ఉంటాయి, వాక్కాయ చెట్లు, ముళ్ళ చెట్లు, నిమ్మ చెట్లు, ఇవన్నీ కొంచెం ముళ్ళతో ఉంటాయి కాబట్టి లోపలికి ఏ యానిమల్స్ ఎంటర్ కాకుండా ఉపయోగపడతాయి. ఇంకా మనకి బ్యాంబూస్ అవసరం కాబట్టి ఒక కార్నర్లో, ఎక్కడో ఒక కార్నర్లో బ్యాంబూ కూడా పెట్టుకోవచ్చు. బ్యాంబూ ఎందుకు సపరేట్గా పెట్టాలంటే అది ఎక్కువ స్పేస్ 15 అడుగుల ఆక్యుపై చేస్తుంది. ఇట్స్ ఎ గ్రాస్ ఫ్యామిలీ, అది చాలా మంచి ప్లాంట్.
అలా పెట్టుకుంటాం. చుట్టుపక్కల ఎక్కడైనా మన లోపల ఎందుకంటే బయట పెట్టామనుకోండి ఆ పక్క ఫార్మర్ నుండి మనకు గొడవ, లోపల పెట్టుకోవాలి. ఇలాగా ఈ చుట్టూ కూడా ఆ యొక్క ముళ్ళకు సంబంధించినటువంటి చెట్లు పెట్టుకోవాలి. ఇంకా కొంచెం ముందుగా ఇంకొంచెం అడ్వాన్స్గా చందనం మొక్కలు పెట్టుకోవచ్చు, మహాగణి వృక్షాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడంతా అదొక భూమి కదా, పెట్టుకొని ఉందాం, వచ్చినప్పుడు అమ్మేసుకుందాం, మనకేం పోయేది లేదు కదా, గట్టు మీదే. ఓకే, ఆ గట్టు మీద అలా చుట్టూ పెట్టేస్తాం. రైట్, అయిపోయింది కదా. ఇది గట్టుల్ని నిర్వహించుకునేటువంటి పద్ధతి. నెక్స్ట్ ఇక మనకున్నటువంటి ఎకరాన్ని 4 బ్లాక్స్ చేయండి. మీరేమి ఒకే ఏరియాలో బ్లాక్స్ పెట్టుకోవాలని ఆలోచించొద్దు. నేను ఒక ఏరియా ఉంటే ఎలా దాన్ని ప్లాన్డ్గా డిజైన్ చేయాలో చెప్తున్నా. దానికి ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని పెట్టుకోండి. లేదా మన నాన్న మన ముత్తాతల పేర్లు పెట్టుకోండి, లేదా మన పిల్లల పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే ఇట్స్ ఎ ప్లానింగ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్లానింగ్. నేను ఇక్కడికి వచ్చాను, మధ్యాహ్నం మా వైఫ్ ఫోన్ చేశారు, ఇప్పుడు ఆకాష్ చౌరస్తా గారి మోడల్లో నీళ్ళు కట్టేసేవో లేదో చూడు అని చెప్తున్నాను. ఎందుకు? దానికి పేరు ఉండడం వల్ల కదా. అలా దానికోసం డిజైన్, దీన్ని ప్లానింగ్ అంటారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్ అని పెట్టుకున్నారు. రైట్, నా ఇప్పుడు ఈ ఏ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఎక్స్క్లూజివ్గా గ్రెయిన్స్ అంటే వరి వేసేవాళ్ళు వరి, మిల్లెట్స్ వేసేవాళ్ళు మిల్లెట్స్, తర్వాత కంది వేసేవాళ్ళు కంది, ఏదైనా వేసుకోవచ్చు. ఆ బ్లాక్ మొత్తం ఎక్స్క్లూజివ్గా అదే పంటలు ఇక. ఓకే, నెక్స్ట్ బి బ్లాక్. బి బ్లాక్ని ఏం చేయాలంటే ఆర్చిడ్స్, సీజనల్ ఆర్చిడ్స్ అంటారు. సీజనల్ ఆర్చిడ్స్ పండ్ల మొక్కలు. చూడండి, మామూలుగా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో 5 లేయర్ అని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా. 5 లేయర్ బై లేయర్ అంటే ఏంటంటే, ఇక్కడ సుభాష్ పాలేకర్ గారు దాన్ని అడవి నుండి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తారు. అడవిలో ఏంటంటే బాగా హైట్గా ఉండే మొక్కలు, తర్వాత దానికంటే కొంచెంగా ఉండే మొక్కలు, దానికంటే కొంచెం మొక్కలు ఉంటాయి కదా. అంత దాన్ని ఆయన ఏం చేశారంటే ఒక 50-50లోనో అలా చేయడాన్ని ఆయన సుభాష్ పాలేకర్ గారు దాన్ని 5 లేయర్ మోడల్ అని చెప్పారు. దానిలో ఏంటి అంటే అన్ని నేలల్లో అలా సూటబుల్ కాదు. కొన్ని నేలలకి భలే అద్భుతంగా పనిచేస్తాయి, కొన్ని నేలలకు సూటబుల్ కాదు. అది మీకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి యూట్యూబ్ ఛానల్లో ఉంది. బట్ మేము దాని కొంచెం బియాండ్గా వెళ్ళాం. ఎందుకంటే నేను ఇక్కడ ఇన్కమ్ కూడా నాకు కావాలి. ఇక్కడ ఒక మామిడి చెట్టు, మళ్ళీ అక్కడెక్కడో మామిడి చెట్టు, అక్కడెక్కడో మామిడి చెట్టు ఉంటే మెయింటెనెన్స్, ఎందుకంటే మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి, ఏదో ఒకటి స్ప్రే చేయాలి. ఆ బయోడైవర్సిటీ దూరంగా ఉంటే ఒకలాగా ఉంటుంది, దగ్గరగా ఉంటే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడంతా చెప్పాను కదా, లేబర్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి మేమేం చేస్తామంటే దీనిలో ఈ బీలో సీజనల్ ఆర్చిడ్స్గా సీజనల్ పండ్ల మొక్కలు పెట్టుకుంటాం. అంటే ఒక లైన్ అంతా మ్యాంగో చూడండి, మొక్కకి మధ్య 10 అడుగుల దూరంతో పెట్టుకోవచ్చు. సైంటిస్టులు సూచించినటువంటి డిస్టెన్స్ 9 అడుగులు. మనం 1 అడుగు ఎక్కువ పెట్టుకుంటాం, ఎలాగో ప్రూనింగ్ చేస్తాం కాబట్టి ఇబ్బందే లేదు. తర్వాత ఒక లైన్ అంతా జామ, ఒక లైన్ అంతా మునగ, ఒక లైన్ అంతా ఉసిరి, ఒక లైన్ అంతా చింత, ఇలా పెట్టుకుంటాం. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సీజనల్గా మనకి హార్వెస్ట్ వస్తుంది. అంటే మనం మొక్కలు నర్సరీ నుండి అయినా తెచ్చుకోవచ్చు. 3 ఏళ్ళ నుండి కాపు వచ్చేవి కూడా ఉన్నాయి. వీటిల్లో పపాయ వేస్తే 1 ఇయర్లో కూడా కాపు, మునగ వేస్తే 8 నెలల నుండి కాపు, మునగ అయితే 5 నెలల నుండే మనం కాపు తీయొచ్చు. 5 నెలల నుండి కాపు అంటే మీన్స్ ఆకు అమ్మినా కూడా మన డబ్బులు వస్తాయి. మేము ఆకే అమ్ముతాం, ఆకే కట్టలు కట్టి అమ్మేస్తాం. రైట్, అలాగా మనం సీజనల్ ఆర్చిడ్స్ అన్ని పండ్ల మొక్కలతో అన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. ఇది బి బ్లాక్. ఇక నెక్స్ట్ సి బ్లాక్. సి బ్లాక్ ఇందాక మనం ఉదయం క్లాస్లో చెప్పుకున్న మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్, ఇమీడియట్ ఇన్కమ్ కోసం మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ వేసుకున్నాం. ఇక నెక్స్ట్ డి బ్లాక్ ఉంది. అర్థమైంది కదండి, ఆర్చిడ్ మోడల్, నెక్స్ట్ మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ అండ్ లాస్ట్ డి బ్లాక్. ఈ డి బ్లాక్ ఏంటి అంటే దీనిలో రకరకాలుగా మళ్ళీ డివైడ్ చేసుకొని, డివిజన్ అంటే మళ్ళీ మీరేదో పెద్ద కాంక్రీట్ వాల్స్ కాదండి, జస్ట్ సింపుల్గా ఒక డిజైన్. దీనిలో గోశాల, ఇప్పుడు మీరు రైతు నేస్తం ఫౌండేషన్లో చూసారా, ఆ మూలన గోశాల ఉంది, దాని పక్కన మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ ఉంది. రైట్, అలాగా కొంత ఏరియాలో గోశాల, కొంత ఏరియాలో నెక్స్ట్ ఫామ్ కిచెన్. ఇప్పుడు కషాయాలు కావాలి, మనకి కషాయాలు కావాలంటే అప్పుడప్పుడు తయారు చేసుకోవడం కుదరదు. అదే ఒక చిన్న పాకాల వేసి, మీరు అక్కడ చూసారు కదా
ఎక్కడ వర్మీ కంపోస్ట్ యూనిట్ పక్కనే డ్రమ్స్ పెట్టింది చూసారా, అట్లా కషాయాలు తయారు చేసుకొని పెట్టుకోవడానికి ఒక చిన్న షెడ్ లాంటిది, లేదా షెడ్లోనే పార్టీషన్స్ చేసుకొని దీనిలో పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఫామ్ రెస్టారెంట్. ఫామ్లోనే కొంతమంది రెస్టారెంట్ లాగా పెట్టి ఇక్కడ దొరికే వాటి అన్నిటితోటి డిషెస్ చేసి అమ్మడం, దీన్ని ఫామ్ రెస్టారెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫామ్ అగ్రి టూరిజంలో భాగంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే చిన్న రిసార్ట్స్ లాగా కట్టి, చిన్న హౌసెస్ కట్టి, అవి కూడా ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ కట్టి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ టింబక్టు, అనంతపురం దగ్గర ధర్మవరం ఆ ఏరియాలో టింబక్టు అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు గుడిసెలతో కట్టేసి వాటిల్లో 4 nights 5 nights మనం అక్కడ స్టే చేసినందుకు అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అలా కూడా మన ఫామ్ మొత్తాన్ని అలా డిజైన్ చేయొచ్చు. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్, నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ సెంటర్. మనం ఏం చేస్తున్నామంటే ప్రతి రైతు తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని పంచుకోవడం కోసం ఇలాంటి ఒక నాలెడ్జ్ సెంటర్ లేదు, అసలు అలా నాలెడ్జ్ సెంటర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా స్పేస్ ఉంటే దీనిలోనే ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టుకోవచ్చు. ప్రాసెసింగ్ యూనిట్ అంటే మళ్ళీ యూ డోంట్ స్పెండ్ మచ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా ప్రాసెసింగ్ యూనిట్స్, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టమాటో వేశారనుకోండి, టమాటో డ్రయర్ కొనుక్కుంటే టమాటోలు ఉన్నప్పుడల్లా వాటిని డ్రై చేసుకుని పౌడర్ రూపంలో చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిల్లీ ఫార్మర్, మీకు ఏ బ్లాక్ మెట్ట, దీనిలో ఈ బ్లాక్లో మీరు చిల్లీ పండించారు, మిరప పొడి చేయడానికి ఒక చిన్న యూనిట్, చిన్నదే ప్రాసెసింగ్ యూనిట్, ప్యాకేజింగ్ యూనిట్ ఏదో ఒకటి పెట్టుకుంటే మనకు వచ్చే హార్వెస్ట్ని ఖచ్చితంగా ఇక్కడ మనం అమ్ముకోవచ్చు, ప్రాసెస్ చేసి అమ్ముకోవచ్చు. చూడండమ్మా, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి మిత్రులారా, మీరు ఎన్నాళ్ళు వడ్లు పండించి వడ్లు అమ్మితే డబ్బులు రావు. వడ్లు నుండి బియ్యం చేస్తేనే డబ్బులు వస్తాయి, బియ్యం నుండి పొడి చేస్తే ఇంకా డబ్బులు వస్తాయి, ఆ బియ్యం నుండి హోటల్ పెట్టి భోజనం పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. సమాజంలో జరుగుతుంది అదే. దీన్ని మనం మన పిల్లల చేతనే చేయిద్దాం. నేను వరి పండించే రైతుని, వడ్లే అమ్ముతున్నాను. ఒక స్టెప్, ఒక 6 నెలలు 8 నెలలు దాచిపెట్టి బియ్యం చేసి అమ్ముతున్నాను. నా పిల్లలకి నేను MBA MCA లేదా రకరకాల మేనేజ్మెంట్లు చదివించే బదులు వాళ్ళు చివరికి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళ ఉత్పత్తి అమ్ముతున్నారు కదా, దాని బదులు నా బియ్యం అమ్మమందాం, లేదా దాని బదులు బియ్యం ఉత్పత్తులు ఏదైనా తయారు చేసి, ఏది మురుకులో లేకుంటే చక్రాలో ఇలాంటివి చేసి అమ్మిద్దాం. వాట్స్ రాంగ్ కదా. అలా కనుక వాల్యూ ఎడిషన్ చేసుకోలేకపోతే, మనం కన్జ్యూమర్కి దగ్గరగా లేకపోతే, మనం ఎన్ని 100 ఎకరాలు ఉన్న రైతు కూడా చివరికి ఆదాయం సంపాదించిన వాడి లెక్కే. భూమి అమ్మితే డబ్బులు వస్తాయే తప్ప భూమి లోపల పండేదాన్ని ఉత్పత్తిగా మారకపోతే డబ్బులు రావు. రైట్? అలాగా ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి పెట్టుకొని సంపాదిస్తాం. ఇలాగే ఈ బ్లాక్, ఈ ABCD బ్లాకుల్ని చేసుకోవాలి. ఇదంతా ఎకరంలోనే. రైట్? ఇక నెక్స్ట్ అయిపోయింది. ఇక మనం అనుకున్నాం దీనిలో ఇన్కమ్ జనరేట్ చేయడానికి మల్టీ లేయర్ వెజిటబుల్ మోడల్ ఉంది, చుట్టూ కూడా చాలా మొక్కలు ఉన్నాయి. రైట్? ఇప్పుడు బయోడైవర్సిటీ ఉందా, జీవ వైవిధ్యం ఉందా, ఒకే చోట ఇన్ని ఉన్నాయా? నెక్స్ట్ ప్లానింగ్ ఉందా, చక్కగా A-B బ్లాక్ అని చేసుకున్నావా? నెక్స్ట్ పెన్షన్ ఎలా వస్తుంది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఈ చుట్టుపక్కల ఉండేవన్నీ మీకు ఆదాయం వచ్చేటువంటి కొన్ని 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి మనకి అవి చెట్లను అమ్మేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి. రైట్? ఇంకొకటి ఏం చేయొచ్చు, ఈ A బ్లాక్ ఒక అమ్మాయికి, B బ్లాక్ ఒక అబ్బాయికి, C బ్లాక్ ఒక అబ్బాయికి, D బ్లాక్ ఒక అబ్బాయికి ఇచ్చినప్పటికీ మనం ఈ మధ్యలో దారి కనుక చేసుకున్నాం అనుకోండి, వీటి మధ్య దారి కనుక చేసుకుని చక్కగా ఇక్కడ ఒక చిన్న కుర్చీ వేసుకుని, ఓకే, ఆక్సిజన్ పూల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సిటీస్లో మొదలైంది గాలిని అమ్మడం. అబ్బాయి మీరు ఎలాగో ఆల్రెడీ రైల్వే స్టేషన్లో ఇంతకుముందు జాగింగ్కి వెళ్ళేవాళ్ళు కదా, ఇప్పుడు అది లేదు. రైల్వే స్టేషన్స్ అన్నీ మోడలీకరణ చేస్తున్నారు, అట్లా జాగింగ్ చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు మనలాంటి ఫామ్స్ ఉన్నాయనుకోండి, మా ఫామ్లో సరదాగా నడుస్తూ ఉండండి, నెలకి ఇంతని కార్డు తీసుకోండి. ఓకే, ముంబై చెన్నైలో ఆక్సిజన్ పూల్ సెంటర్స్లో గంట స్పెండ్ చేస్తే 150 రూపీస్ పర్ అవర్. ఓకే, అలాగా మనం గాలిని అమ్మేయచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ దారి పొడుగుతా మళ్ళీ మొక్కలు వేస్తాం కాబట్టి మనకి అవి కూడా ఇన్కమ్ వస్తాయి.
ఇలాంటివి ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు, నిజంగా ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారా అని. నాతో పాటు రండి చూపిస్తా. పాండిచ్చేరి దగ్గర అరవెల్లి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. చాలామంది ఫార్మర్స్, వాళ్ళంతా కూడా క్యాష్యూ నట్ ఫార్మర్సే. వాళ్ళందరూ ఇలాంటివి చేస్తూ ఉంటారు, ఫామ్ కెఫేలు పెట్టడం. ఓకే, నెక్స్ట్ నాతో పాటు రండి. మైసూర్ దగ్గర ఒక ఫామ్ ఉంది, ఆ ఫామ్లో అతను కూడా ఇదే చేస్తాడు. ఇప్పుడున్న సోషల్ మీడియాతో చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. నేను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్కి వెళ్ళాను సార్. అది ఎలా తెలిసింది? అసలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేదు, కానీ నాకు తెలుసుకోవాలి, నేను ఎక్స్ప్లోర్ చేయాలనే దాంతో వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత ఊరుకుంటానా, నేను ఇలా చెప్తూ ఉంటానా, వాళ్ళు వెళ్తారు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సార్. ఎందుకంటే ఇట్స్ ఎ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మంచి గాలి అవసరం, మంచి నీరు అవసరం. సో ఆ విధంగా మనకి బయోడైవర్సిటీ బ్లాక్స్ నుండి ఇన్కమ్ వస్తుంది, జీవ వైవిధ్యం ఉంది, ప్లానింగ్ ఉంది, పెన్షన్ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.